దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సమయంలో మరొకసారి మన జీవితంలో విశ్రాంతి దినంన ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యము, జీవం గల తండ్రిని ఆరాధించే గొప్ప భాగ్యము దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. పెంటెకోస్తు తర్వాత రెండవ ఆదివారంలో ప్రవేశించాం. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి ప్రతి సంవత్సరము జూన్ మొదటి ఆదివారంను విద్యార్థుల ఆదివారంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. విద్యార్థులు తమ యొక్క నూతన విద్యా సంవత్సరంలో అడుగు పెడుతూ నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉంటున్న సందర్భంలో విద్యార్థులను ఉద్దేశించి వారికి ఒక ఆదివారంను కేటాయించి ఆ ఆదివారంన విద్యార్థుల ఆదివారంగా సెలబ్రేట్ చేస్తూ వారికి కొన్ని ఆత్మీయమైన విషయాలు, ఆత్మీయమైన మర్మాలను బోధిస్తూ వారిని మంచి విద్యా బాటలో నడిపించడానికి వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూ ఉంటాం. ఈ యొక్క సందర్భంలో మరి ఈ దినం మనము విద్యార్థుల ఆదివారంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతము లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ పాండమిక్ వల్ల మరి ఫిజికల్ క్లాసెస్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కాకున్నప్పటికీ ఏదో ఒక దినం దేవుడు ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాడు అన్న విశ్వాసము, అన్న నమ్మకం మనందరికీ ఉంది. ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేయకున్నప్పటికీ ఆన్లైన్లో వర్చువల్గా విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆయా ఏర్పాట్లు చేస్తుంటున్న సందర్భంలో నూతన విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు మరి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ యొక్క వాక్యాన్ని వారు జాగ్రత్తగా వినాలని, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వారు అధ్యయనం చేసి ఈ వాక్య ప్రకారము రానున్న కాలంలో దేవుని బిడ్డలుగా జీవించడానికి పాటుపడాలని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ మన అంశంలోకి మనం వెళ్దాం. ఈ దినం విద్యార్థుల ఆదివారం సందర్భంగా మనము ధ్యానం చేయవలసిన అంశము పైనుండి వచ్చే జ్ఞానము, విజ్డమ్ ఫ్రమ్ అబోవ్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ లోక ప్రకారమైన జ్ఞానము ఇవ్వడానికి తల్లిదండ్రులు అనేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మంచి మంచి కాలేజెస్, మంచి మంచి స్కూల్స్, ఇవన్నీ కూడా వెతికి ఏ స్కూల్లో నా బిడ్డకు మంచి విద్య దొరుకుతుంది, ఏ కాలేజెస్లో నా యవ్వన బిడ్డకు మంచి విద్యను అందిస్తారు అని అన్వేషించేసి మంచి కాలేజెస్లో, మంచి స్కూల్స్లో అడ్మిషన్ ఇప్పించడానికి మనము పాటుపడుతూ ఉంటాం. అయితే ఈ సమయంలో పైనుండి వచ్చే జ్ఞానము, దేవుని జ్ఞానం కోసము, దేవుని జ్ఞానము మన బిడ్డలు సంపాదించుకోవడానికి ఓ తల్లిగా, ఓ తండ్రిగా, ఓ కాపరిగా, ఓ సంఘంగా మనము ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం, ఎలాంటి వెసులుబాటు వారికి కలిగిస్తూ ఉంటున్నాం. విద్యార్థులకు పైనుండి వచ్చే జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడానికి, పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకోవడానికి మనము ఎలాంటి ఆత్మీయమైన ఏర్పాట్లను చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో మనల్ని మనము పరీక్షించుకొనవలసి ఉంటున్నాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 119వ సంకీర్తన 33వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. చివరిగా సువార్త భాగంలో నుంచి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన అర్థాలు, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను, ఈ భాగాలలో ఉంటున్న అనేకమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యాన్ని విందాం. విశ్వాసంతో వాక్యాన్ని విందాం.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రభువు నామం పేరిట మనం ఐక్యమవుతామో వారి మధ్యలో ప్రభువు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి మన మధ్యలో ప్రభువు ఉన్నాడన్న విశ్వాసంతో, మన వాక్యాన్ని ప్రభువు వింటున్నాడన్న విశ్వాసంతో, వాక్యం ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడన్న విశ్వాసంతో మనం ఈ వాక్యంలో, ఈ ఆరాధనలోకి ముందుకు సాగిపోదాం. 4 పాఠ్య భాగాలలో ఉంటున్న అధ్యాయాలను అధ్యయనం చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాగాలలో ఉంటున్న అనేకమైన మర్మాలను మనకు బోధించి, మన మనోనేత్రాలు తెరిచి రానున్న కాలంలో ఏ రీతిగా మరి పైనుండి వచ్చే జ్ఞానం మీద ఆధారపడి మనం జీవించాలో, మన యొక్క బిడ్డలకు, మన విద్యార్థులకు పైనుండి వచ్చే జ్ఞానము పెంపొందింపజేసుకోవడానికి, పైనుండి వచ్చే జ్ఞానము సంపాదించుకోవడానికి మనము సరైన ఆత్మీయమైన ఏర్పాట్లు ఏ రీతిగా చేయాలో వాక్యం వింటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యం విందాం. హృదయాలను తట్టే దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు. మనము ధ్యానం చేస్తూ ఉంటుండగా వాక్యం చేత మన హృదయాలను నింపాలని, పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవుడు కృప దయచేయాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. పైనుండి వచ్చే జ్ఞానము అనే అంశాన్ని ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేస్తుంటున్నాం. విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. జ్ఞానము అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశము. తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవడమే పైనుండి వచ్చే జ్ఞానంగా మరి భావిస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుణ్ణి ఎంతగా తెలుసుకుంటూ ఉంటామో అంతగా పైనుండి జ్ఞానము మనకు కలుగుతూ ఉంటుంది. ఈజీగా అర్థం కావాలి అంటే మానవుడికి అసాధ్యమైన విషయాలను తండ్రి అయిన దేవుని యొక్క కృపను బట్టి పైనుండి వచ్చే జ్ఞానముతో మనం జరిగిస్తూ ఉంటాం. ఉదాహరణకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహించని కార్యాలు, గంభీరమైన కార్యాలు మన వ్యక్తిగత జీవితంలో, సేవా జీవితంలో, సంఘ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అదే మరి పైనుండి వచ్చే జ్ఞానము. పైనుండి వచ్చే జ్ఞానం కోసం కనిపెట్టుకున్నప్పుడు మానవుడిగా మనము కార్య సాధన చేయలేని కార్యాలను దేవుడు తన యొక్క అద్వితీయమైన జ్ఞానము చేత, అద్వితీయమైన కృపలో మరి మన ద్వారా, మన సంఘంలో, మన కుటుంబంలో, మన సమాజంలో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అదే పైనుండి వచ్చే జ్ఞానము. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే విజ్డమ్ లిటరేచర్, జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా యోబు గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, మరి కీర్తనలో కొన్ని కీర్తనలు జ్ఞాన కీర్తనలుగా మనం చూస్తూ ఉంటాం. విజ్డమ్ లిటరేచర్గా మనం భావిస్తూ ఉంటాం. భారతదేశంలో ఉంటున్న అనేకమైన విశ్వాసాలలో కూడా ఈ జ్ఞానం గురించి విస్తారంగా రాయబడి ఉంటున్న సంగతి మనము గ్రహిస్తూ ఉంటాం. భగవద్గీతలో గనక మనం చూసినట్టయితే ఒక అధ్యాయము, 5వ అధ్యాయం అంతా కూడా జ్ఞానయోగ గురించే రాయడం జరిగింది. జ్ఞానం గురించే రాయడం జరిగింది. వేదాంతాలలో, ఉపనిషత్తుల్లో మనం చూసినట్టయితే మోక్షానికి వెళ్ళేది జ్ఞాన మార్గమే అని ఉపనిషత్తు బోధిస్తూ ఉంటుంది. ఈ విషయాలు మనకు తెలుసు. దేవుని మీద భయము, భక్తియే జ్ఞానానికి ప్రారంభము అని మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. యోబు గ్రంథము 28వ అధ్యాయంలో, కీర్తనలు 11వ సంకీర్తనలో, మరి సామెతలు మొదటి అధ్యాయంలో, అదే రీతిగా అనేకమైన అధ్యాయాలలో మనం చూస్తూ ఉంటాం. దేవుని మీద భయము, దేవుని మీద భక్తి, ముఖ్యంగా ఆత్మీయమైన జ్ఞానము సంపాదించుకోవడానికి, పైనుండి వచ్చే జ్ఞానము సంపాదించుకోవడానికి కారణము అయి ఉంటుందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దానియేలు దేవుని మీద ఉన్న భక్తిని బట్టి దానియేలుకు దేవుడు విపరీతమైన జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దావీదు మహారాజుకి దేవుడు మరి విస్తారమైన జ్ఞానం ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సొలొమోను మహారాజుకి దేవుడు విస్తారమైన జ్ఞానం ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. యోహాను భక్తుడికి దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి, దేవుని మీద ఉన్న భక్తిని బట్టి మరి జరగబోయే సంఘటనలను చూసి
రాసి ప్రకటన గ్రంథం ద్వారా మనకిచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సామెతల గ్రంథంలో జ్ఞానము అనేది ఒక వ్యక్తిగా, ఒక గుణంగా మనము చూస్తూ ఉంటాం. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టుకొనును అన్న మాటను మరి సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనం అనేకం చూస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో జ్ఞానము, దేవుని జ్ఞానం వల్ల మరి అనేక మంది ప్రవక్తలు వాడబడినట్టుగా, దేవుని జ్ఞానాన్ని బట్టి ధైర్యంగా, దేవుని జ్ఞానాన్ని బట్టి మరి ధైర్యముతో వాక్యాన్ని ప్రకటించినట్టుగా, వాక్యాన్ని ప్రవచించినట్టుగా, దేవుని మాటలు ఇశ్రాయేలీల ప్రజలకు, దేవుని మాటలు ఇశ్రాయేలీలను పరిపాలించే రాజులకు, దేవుని మాటలు ఇశ్రాయేలీల మీద దండయాత్రకు వచ్చిన అన్య దేశం యొక్క రాజులకు కూడా ధైర్యంగా వాక్యాన్ని బోధించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. రాజుల ముందు వాక్యాన్ని ప్రకటించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటిదంటే, వారికి దేవుని మీద ఉన్న భయము, భక్తిని బట్టి, పైనుండి జ్ఞానము వారికి రావడాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని వారికి ప్రకటించారు, ఆ జ్ఞానాన్ని వారికి బోధించారు. దేవుని జ్ఞానము, దేవుని మీద భయము, భక్తి ఉన్న వారికి ధైర్యము కలుగుతుంది అని మరి సామెతల గ్రంథంలో దావీదు మహారాజు రచించిన కీర్తనలో అపోస్తుడైన పౌలు కూడా అనేక పర్యాయాలు రాయడం జరిగింది. ఈ యొక్క క్లుప్త వివరణతో మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలను ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 28 వచనాల వరకు మనం చదువుకున్నాము. అక్కడ మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజు జ్ఞానము మనము విన్నాం, చదువుకున్నాం. సొలొమోను మహారాజుకున్న జ్ఞానము ఇంకెవరికి కూడా లేదంట. సొలొమోను మహారాజు లాంటి జ్ఞాని ఇప్పటి వరకు పుట్టలేదంట, ఇంకా ముందు కాలంలో కూడా పుట్టడంట. బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజు యొక్క జ్ఞానాన్ని మనం చదువుకున్నాం, మనం విన్నాం, మనము అధ్యయనం చేశాం. దావీదు మహారాజు తర్వాత ఇశ్రాయేలీలను పరిపాలించడానికి సొలొమోను మహారాజును దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పుడు, సొలొమోను మహారాజుకి నీకేం కావాలి అని దేవుడు సొలొమోను మహారాజుని అడిగినప్పుడు, సొలొమోను మహారాజు మరి మేడలు, మిద్దలు, ఆస్తులు, అంతస్తులు, భోగ భాగ్యాలు ఇవన్నీ ఏవి అడగలేదు. కానీ ఇశ్రాయేలీలను సరైన మార్గంలో పరిపాలించడానికి, ఇశ్రాయేలీలను ఆత్మీయంగా పరిపాలించడానికి, ఇశ్రాయేలీలలో ఆత్మీయతను పెంపొందింపజేయడానికి, దేవా నీ జ్ఞానాన్ని నాకు దయచేయి, నీ జ్ఞానంలో కొంచెమైనా నాకు దయచేయమని సొలొమోను మహారాజు ప్రార్థించినప్పుడు, దేవుడు సొలొమోను మహారాజు ప్రార్థన ఆలకించి దేవుడు సొలొమోను మహారాజుకి విస్తారమైన జ్ఞానాన్ని, మంచి చెడలను వివేచించే జ్ఞానాన్ని, ఇశ్రాయేలీలను సరైన మార్గంలో పరిపాలించే జ్ఞానాన్ని దేవుడు సొలొమోను మహారాజుకి దయచేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. జ్ఞానాన్ని మాత్రమే కాదు కానీ ఆస్తిపాస్తులు సొలొమోను మహారాజు అడక్కున్నప్పటికీ దేవుడు సొలొమోను మహారాజుకి ఆస్తి పాస్తులను కూడా ఇచ్చినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ భాగాలను మనం చూస్తూ ఉంటాం. మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, సొలొమోను మహారాజు తన యొక్క పరిపాలనలో ఉంటున్న ఇశ్రాయేలీయులకు నేర్పించాడంటే, దేవుని యందు భయము, భక్తియే జ్ఞానానికి మూలము. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండడం ద్వారానే పైనుండి జ్ఞానము కలుగుతుంది, పైనుండి జ్ఞానము దొరుకుతుంది అని సొలొమోను మహారాజు ఇశ్రాయేలీయులకు బోధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 111వ సంకీర్తన మొదటి 10 వచనాలలో
యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాలలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. సొలొమోను మహారాజు ఇశ్రాయేలుకు బోధించిన మాటలు, దేవుని యందు భయము భక్తి ఉన్నంత కాలము దేవుని జ్ఞానము నీకు కలుగుతుంది, దేవుని జ్ఞానము దొరుకుతుంది, దేవుని జ్ఞానము చేత నడిపించబడతావని సొలొమోను మహారాజు ఇశ్రాయేలీయులకు తెలియజేసిన మాటలు ఆ వచనాలలో మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో ఈ భాగంలో మనం చూసినట్టయితే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం చూసినట్టయితే రాజైన సొలొమోను మహారాజు దగ్గరికి ఒక ఇష్యూ వచ్చింది, ఒక సమస్యను తీసుకుని వచ్చారు. ఆ సమస్య ఏంటిదంటే, ఇద్దరు వేశ్యలు ఉన్నారు, వారు ఒకటే రూమ్లో ఉంటున్నారు. మొదట ఒక వేశ్య ఒక పిల్లవాడిని కన్నది, ఆ తర్వాత 3 రోజులకి ఇంకొక స్త్రీ ఇంకొక పిల్లవాడిని కన్నది. ఈ రకంగా ఇద్దరు స్త్రీలు ఇద్దరు పిల్లలను కన్నారు. అక్కడి వరకు కథ మంచిగా ఉంది. కానీ ఎక్కడ కథ ప్రారంభమైందంటే, ఓ రాత్రి రెండవ స్త్రీ సోయి తప్పి ఆ పిల్లవాడి మీద పడ్డప్పుడు ఆ పిల్లవాడు చనిపోయాడంట. ఆ చనిపోయిన పిల్లవాడిని తీసుకొచ్చి మొదటి స్త్రీ మంచంలో పెట్టి ఆ మొదటి స్త్రీ కన్న పిల్లవాడిని తీసుకొని తన మంచంలో తన కౌగిట్లో ఉంచుకున్నదంట. ఈ విషయాన్ని గమనించిన మొదటి స్త్రీ ఆ పిల్లవాడు నా పిల్లవాడని మరి అడిగినప్పుడు, లేదు లేదు నీ పిల్లవాడు చనిపోయాడు, ఈ పిల్లవాడు నా పిల్లవాడని రెండో స్త్రీ చెప్పినప్పుడు ఈ తగాదా సొలొమోను మహారాజు దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. సొలొమోను మహారాజు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ మొదటి స్త్రీ సొలొమోను మహారాజుకి జరిగిన స్టోరీ అంతా చెప్తుంది. రాజా, నన్ను కరుణించుము. ఈ రెండవ స్త్రీ అర్ధరాత్రి సోయి తప్పి తన కుమారుడి మీద పడిపోయి ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన కుమారుని రాత్రి పూట నా మంచంలో పెట్టి నా కుమారుని తీసుకొని తన మంచంలో ఉంచుకుంది. ఉదయము నేను పాలు తాపించడానికి మరి ప్రయత్నం చేసినప్పుడు ఆ కుమారుడు చనిపోయి ఉన్నట్టుగా నిదానించి చూసినప్పుడు ఈ కుమారుడు నా కుమారుడు కాదు, ఈ రెండవ స్త్రీ కుమారుడు అని భావించి ఆ రెండవ స్త్రీకి చెప్పినప్పుడు, లేదు లేదు ఈ కుమారుడు నీ కుమారుడే అని వాదిస్తుంది. రాజా, నాకు న్యాయం జరిగించు అని మొదటి స్త్రీ విన్నపించుకోవడం జరిగింది. రెండవ స్త్రీ కూడా అదే మాటని చెప్తూ, లేదు రాజా, ఈ కుమారుడు నా కుమారుడు, ఆ మొదటి స్త్రీ కుమారుని చంపుకున్నది అని రెండో స్త్రీ కూడా రాజుకు చెప్పడం జరిగింది. ఇద్దరి వర్షన్స్ విన్న రాజు సొలొమోను మహారాజు ప్రార్థన పూర్వకంగా ఓ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తన దగ్గరుంటున్న ఆ బంట్రౌతులకు ఆ సైనికులకు ఆజ్ఞాపించాడు. ఆ బ్రతికి ఉన్న కుమారుని తీసుకొని వచ్చి ఆ కుమారుని సగానికి తెగ నరికి ఒక సగం ఒక స్త్రీకి ఒక సగం ఒక స్త్రీకి ఇచ్చి వారిని పంపించండి అని చెప్పడం జరిగింది. ఈ మాట విన్న వెంటనే ఆ మొదటి స్త్రీ అంటే బ్రతికున్న కుమారుడు యొక్క తల్లి వెంటనే రాజు కాళ్ళ మీద పడి, రాజా, ఆ కుమారుణ్ణి ఆ స్త్రీ దగ్గరనే ఉండని, నా కుమారుని బ్రతకనివ్వు, నా కుమారుడికి హాని తలపెట్టొద్దు అని రాజు కాళ్ళ మీద పడి మొరపెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఆ రెండవ స్త్రీ, లేదు రాజా, లేదు, ఈ కుమారుడి మీద సమస్య వచ్చింది కాబట్టి, ఈ కుమారుడు బ్రతకడానికి వీలేదు కాబట్టి ఈ కుమారుని తెగ నరికి ఓ సగం నాకు ఓ సగం ఆ స్త్రీకి ఇచ్చి పంపించమని ఆ రెండవ స్త్రీ రాజుకు చెప్పినప్పుడు వెంటనే రాజు తిరిగి తన యొక్క సైనికులకు, తన యొక్క ఆ పరిపాలకులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ బ్రతికున్న కుమారుణ్ణి ఈ మొదటి స్త్రీకి ఇవ్వండి. ఈ మొదటి స్త్రీనే బ్రతుకున్న కుమారుడు యొక్క తల్లి అని చెప్పినప్పుడు ఆ రాజ్యంలో ఉంటున్న ఈ వార్త రాజ్యానికి పాకిపోయి ఆ రాజ్యంలో ఉంటున్న వారందరూ కూడా రాజు యొక్క జ్ఞానానికి మెచ్చుకున్నట్టుగా, రాజును పొగిడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఈ యొక్క తీర్పు చేయడానికి రాజుకు దైవాజ్ఞ ఉంది, రాజుకు దేవుడే ఆజ్ఞ అందించాడు. అందుకే ఇలాంటి తీర్పు చేయగలిగాడని
ప్రజలందరూ సొలొమోను మహారాజులో దేవుడు ఉన్నాడని, దైవ జ్ఞానం ఉందని భావించి సొలొమోను మహారాజుకి భయపడినట్టుగా, భయపడుతూ జీవించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుని జ్ఞానము కలగాలి అంటే దేవునిలో భయము భక్తితో ఉండాలి. ఈ లోకంలో లోక జ్ఞానం సంపాదించుకోవచ్చు, అధిక తెలివిని సంపాదించుకోవచ్చు, అధిక జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, కానీ దేవుని జ్ఞానాన్ని పొందుకున్నట్టయితే అవన్నీ దేవుని జ్ఞానం ముందు బలాదూర్. దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి అంటే దేవుని మీద భయము కావాలి, దేవుని మీద భక్తి కావాలి. ఈ విషయాన్ని సొలొమోను మహారాజు ఈ భాగంలో రాస్తుంటున్నాడు. ఈ భాగం ద్వారా మనం తెలుసుకున్న సత్యం ఏంటిదంటే, దేవుని జ్ఞానం కలగడం ద్వారా సత్యం ఏంటిది, అసత్యమైనది ఏంటిది అనేది దేవుని జ్ఞానం మనకు నడిపిస్తూ ఉంటుంది. దేవుని జ్ఞానము నిండిన మనుషులకు దేవుని జ్ఞానం నడిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, దేవుని జ్ఞానం ద్వారా ఫలానిది మంచిది, ఫలానిది చెడు అని దేవుని బిడ్డల్ని దేవుని జ్ఞానము నడిపిస్తూ ఉంటుంది అన్న విషయాన్ని ఈ భాగంలో మనం నేర్చుకోవలసి ఉంటున్నాం. దేవుని జ్ఞానం వల్ల, దేవుని కృపను వల్ల సొలొమోను మహారాజు ఒక విడదీయరాని సమస్యకు ఓ చక్కటి జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. దానికి కారణం దేవుని జ్ఞానము సొలొమోను మహారాజులో సమృద్ధిగా ఉంది అని తన ఆధ్వర్యంలో పరిపాలనలో ఉంటున్న ఇశ్రాయేలీలందరూ, ఆ రాజ్యంలో ఉంటున్న ఆ సైనికులందరూ తెలుసుకొని సొలొమోను మహారాజుకి భయపడుతూ జీవించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని జ్ఞానం పొందుకోవాలి అంటే దేవుని యందు భయము కావాలి, దేవుని యందు భక్తి కావాలి. భక్తితో కూడిన భయం ఉన్నప్పుడు, భయముతో కూడిన భక్తి ఉన్నప్పుడు దేవుని జ్ఞానం చేత ఎన్నికలేని మనము నడిపించబడుతూ ఉంటాం. మనము దేవుని జ్ఞానం చేత నడిపించాలి అంటే దేవుని యందు భయము భక్తి తప్పనిసరిగా ఉండాలి. దేవుడు అంటే భయపడాలి, దేవుడు అంటే గడగడ వణుకాలి. దేవునికి భయపడుతూ ఈ భూలోకంలో మనం జీవించినట్టయితే, దేవుని వాక్య ప్రకారం మనం జీవించినట్టయితే, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మనం బ్రతికినట్టయితే దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఎన్నికలేని మనకు కూడా దయచేస్తూ ఉంటాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండవ భాగంలోకి మనం చూసినట్టయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8 వచనాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో మనం చూసే విషయం ఏంటిదంటే, పైనుండి వచ్చే జ్ఞానము మనల్ని విజయంలోకి నడిపిస్తూ ఉంటుంది. మన ముందు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంత అవమానము, నిందలు, దుఃఖము, కన్నీరు ఉన్నా కానీ వీటన్నిటి మధ్యలో దేవుని మీద ఉన్న జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము మనకు విజయాన్ని సమకూరుస్తుంది అని యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే యాకోబు అక్కడ రాస్తుంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవుణ్ణి స్తుతించలేము, విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు జరిగించలేము. కాబట్టి దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే పైనుండి జ్ఞానము సమృద్ధిగా మన మీద కుమ్మరించబడుతుంది అని యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో యాకోబు రాస్తూ ఉంటున్నాడు. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మనము మంచి కార్యాలు జరిగించాలని మనం పూనుకున్నప్పుడు, మనము ఆరాటపడినప్పుడు, మనము అలాంటి గొప్ప కార్యాలు ప్రభు మహిమ కోసం జరిగించాలని మనం తలంచినప్పుడు, మనము ఆతృతపడ్డప్పుడు, మనము తగ్గించుకున్నప్పుడు, అప్పుడు దైవ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. దైవ జ్ఞానం చేత మనం ముందుకు నడిపించబడతామని యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, వాక్యంని చూద్దాం. మనము దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశంలో యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి
మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనండి. మీరు శోధనలో పడినప్పుడు మిమ్మల్ని పరీక్షించడానికి, మీ ఓర్పును పరీక్షించడానికి, మీ సహనాన్ని పరీక్షించడానికి, మీ ఆత్మీయతను పరీక్షించడానికి, మీకు ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ ఆ శ్రమలలో, ఆ ఇరుకులలో, ఇబ్బందులలో కృంగిపోకుండా, ఆ శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందులలో నువ్వు ఆనందించు, నువ్వు ఉత్సహించు. ఇవి నీ యొక్క క్షేమం కోసమే. ఇవి నీ జీవితాన్ని ఇంకా దేవునిలో పటిష్టం చేయడానికే, ఇంకా నీ జీవితాన్ని దేవునిలో, వాక్యంలో బలవంతుడిగా చేయడానికే ఈ సమస్యలు వచ్చాయని నువ్వు మహా ఆనందంతో జీవించు అని యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ ఉంటున్నాడు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఆనందించాలంట, మనం ఉత్సహించాలంట. దేవుని పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ మనం జీవించినట్టయితే ఎంత మాత్రము ఆ సమస్యల వలయంలో మనం కృంగిపోము అని యాకోబు పత్రికలో రాస్తూ ఉంటున్నాడు. మనం కృంగిపోకుండా, మనము సమస్యలను చూసి బెదిరిపోకుండా, మనకు జరుగుతున్న అన్యాయం చూసి అధైర్యపడకుండా, నిస్సాయ స్థితిలోకి వెళ్లకుండా దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసంతో మనం జీవించినట్లయితే దేవుడు పరీక్షిస్తుంటున్నాడు, దేవుడు న్యాయం జరిగిస్తాడు, నాకు చెందవలసిన ఆశీర్వాదాలు తప్పకుండా దేవుడు నాకు దయచేస్తాడనే విశ్వాసంతో నువ్వు జీవిస్తూ ఆ శ్రమలలో సైతము దేవుని స్తుతించే వారిగా నువ్వు ఉన్నట్టయితే, ఆ శ్రమలలో దేవునితో ఆనందించేవాడిగా నువ్వు ఉన్నట్టయితే పైనుండి జ్ఞానము నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడి దైవత్వంలోకి, దేవుని జ్ఞానం చేత నీకున్న సమస్యలన్నిటిలో జ్ఞానయుక్తంగా, ఆత్మీయంగా ముందుకు సాగిపోవడానికి, సాతానుకు అపజయం కలుగజేస్తూ నువ్వు విజయుడిగా నీ యొక్క ఆ పరుగు పందెంలో, నీ యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోవడానికి దేవుడు కృప దయచేస్తాడని యాకోబు ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న ఈ భాగంలో రాస్తూ ఉంటున్నాడు. 5వ వచనం మనం చూసినట్టయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. వాక్యం వింటున్న ప్రియ విద్యార్థులారా, వాక్యం వింటున్న ప్రియ యవన బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ చిన్న బిడ్డలారా, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఒకవేళ నీ జ్ఞానము కొద్దుగా ఉందని ఈ లోకంలో నీ ముందుంటున్న సబ్జెక్ట్స్ని చదవలేకపోతున్నావేమో, అవి అర్థం చేసుకోవడానికి సరైన జ్ఞానము నీ దగ్గర లేదని నువ్వు బాధపడుతున్నట్టయితే నువ్వు దేవుణ్ణి అడుగు. ఇంగ్లీష్లో జ్ఞానం తక్కువగా ఉన్నట్టయితే, తెలుగులో జ్ఞానం తక్కువగా ఉన్నట్టయితే, హిందీలో జ్ఞానం తక్కువగా ఉన్నట్టయితే, సోషల్ సైన్సెస్ అర్థం కాకున్నట్లయితే, ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థం కాకున్నట్లయితే, మ్యాథ్స్ నీకు అర్థం కాకున్నట్లయితే నువ్వు దేవుణ్ణి అడుగు, దేవునికి మొరపెట్టు. విశ్వాసంతో దేవుని యొద్ద ఆ ప్రాధేయపడి దేవుడిచ్చే జ్ఞానం కోసం నువ్వు కనిపెట్టుకున్నట్టయితే దేవుడు సమృద్ధిగా జ్ఞానం చేత నిన్ను నింపుతానని ఈ యొక్క సమయంలో వాగ్దానం చేస్తుంటున్నాడు. తన యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఎవరిని గద్దింపకుండా అందరికీ ధారాళంగా దేవుడి జ్ఞానాన్ని దయచేసే దేవుడు అని యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ ఉంటున్నాడు. ప్రియ స్నేహితులారా, జ్ఞానం లేదని బాధపడుతున్నట్లయితే, తెలివి లేదని బాధపడుతున్నట్లయితే, జ్ఞాపక శక్తి తక్కువగా ఉందని బాధపడుతున్నట్లయితే నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఏ ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. మోకాళ్ళొంగి కన్నీటితో నువ్వు ప్రార్థించినట్టయితే, నువ్వు అడిగినట్టయితే, వాక్యము నమ్మదగింది కాబట్టి, వాక్యము నిజమైంది కాబట్టి, వాక్యం జీవం గలది కాబట్టి, ఈ వాక్యంలో దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతుంటున్నాడు కాబట్టి, జ్ఞానము నీలో కొద్దిగా ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి మొరపెట్టు, దేవుణ్ణి ప్రార్థించు. ప్రియ ఎవరి బిడ్డ, దేవుడు ధారాళంగా నీకు తన యొక్క జ్ఞానాన్ని కుమ్మరిస్తానని
వాగ్దానం చేస్తుంటున్నా. యూ కెన్ మాస్టర్ ఆల్ యువర్ సబ్జెక్ట్స్ విత్ హెల్ప్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. పైనుండి వచ్చే జ్ఞానము చేత నీ ముందుంటున్న నీ యొక్క సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా నువ్వు విజయుడిగా, నువ్వు జయోత్సాహముతో వాటన్నిటినీ జయించే కృపను దేవుడు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి మొరపెట్టు, విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించు. నూతన విద్యా సంవత్సరంలో అడుగు పెడుతున్న ప్రియ విద్యార్థి, నువ్వు దేవుని మీద ఆధారపడుతూ నీ విద్యా సంవత్సరంలో నువ్వు ముందుకు సాగినట్టయితే, కాలేజీలో అడుగు పెడుతున్న ప్రియ యవన బిడ్డ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ స్టడీస్, మెడికల్ స్టడీస్లో అడుగు పెడుతున్న ప్రియ యవన బిడ్డ, నువ్వు నీ యొక్క విద్యా సంవత్సరాన్ని దేవునితో ప్రారంభించినట్టయితే, దేవునిలో ప్రతి దినము నువ్వు దేవునికి భయపడుతూ, ప్రతి దినము దేవునిలో మోకాలుంగి కన్నీటితో ప్రార్థిస్తూ నువ్వు జీవించినట్టయితే, దేవుడు తప్పకుండా ఆత్మీయమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానము, దేవుని జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానాన్ని దేవుడు సమృద్ధిగా నీ మీద కుమరిస్తానని ఈ సమయంలో వాగ్దానం చేస్తుంటున్నాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దేవుని జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. మనమే అడగట్లేదు, మనమే దేవుని జ్ఞానము కావాలి అని మొరపెట్టట్లేదు. కాబట్టి మనకు దేవుని జ్ఞానము దొరకట్లేదేమో. అయితే నువ్వు మొరపెట్టు దేవుని బిడ్డ, నువ్వు కన్నీరు కారు, నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో. అయితే ఈ సమయంలో నువ్వు మోకాలంగి ప్రార్థించు. దేవా, నేను పలానా సబ్జెక్ట్లో మాటికి ఫెయిల్ అవుతుంటున్నారు, నేను ఇంటర్మీడియట్ పాస్ కాలేకపోతుంటున్నాను, నేను డిగ్రీ పాస్ కాలేకపోతుంటున్నాను, నా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి తండ్రి, జ్ఞాపక శక్తి లేదేసయ్యా, చదువుకున్నవన్నీ మర్చిపోతుంటున్నాను, నీ జ్ఞానం నాకు దయచేయి అని నువ్వు మొరపెడతావా? నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నీ మీద అద్వితీయమైన దేవుని జ్ఞానాన్ని కుమరించాలని ఆశపడుతుంటున్నాడు. మనమే అడగట్లేదు. యవన బిడ్డ, నువ్వు అడుగు. వాక్యం సత్యమైంది, వాక్యం జీవం గలది, వాక్యం నమ్మదగింది. కాబట్టి నువ్వు అడుగు. ఒకానొక సందర్భంలో జ్ఞానము లేక బాధపడుతున్న నేను దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు దేవుడు తన అద్వితీయమైన జ్ఞానాన్ని దయచేసి నా యొక్క విద్యలో నన్ను ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి జయోత్సాహముతో నా విద్య కాలమంతా మరి సంతోషంతో, ఆనందంతో, మంచి మార్క్స్తో పూర్తి చేయడానికి దేవుడిచ్చిన కృప అంతటిని బట్టి నీ దేవునికి ఎప్పుడు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నాకు ఇచ్చిన దేవుడు అనేక మందికి దేవుని జ్ఞానాన్ని కుమరించిన దేవుడు నీకు కూడా కుమరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నువ్వు మోకాలుకి ప్రార్థించాలి, నువ్వు దేవుణ్ణి అడగాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునికి ప్రలాపించాలి. నీ వీక్నెసెస్ ఏంటో దేవునికి చెప్పుకో. ఏ విషయంలో నువ్వు వీక్గా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బలహీనుడిగా ఉన్నావో, దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టినట్టయితే ప్రార్థన వినే దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించి ఆయన అందరికీ సమృద్ధిగా ధారాళంగా దయచేసే దేవుడని యాకోబు రాస్తూ ఉంటున్నాడు. ఎవరిని గద్దింపక ధారాళంగా దేవుని జ్ఞానాన్ని ఇచ్చే దేవుని దగ్గరికి నువ్వు రా. దేవుని బిడ్డ, నువ్వు రా. యవన బిడ్డ, ఓ విద్యార్థి, నువ్వు దేవుని దగ్గరికి రా. దేవుణ్ణి అడిగినట్టయితే, దేవుణ్ణి ప్రార్థించినట్టయితే, దేవునికి మొరపెట్టినట్టయితే దేవుడు తన అద్వితీయమైన కృప చేత నిన్ను నింపాలని ఆశపడుతుంటున్నాడు. 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంను పోలియుండును. అయితే యాకోబు ఇక్కడ ఒక కండిషన్ని దయచేస్తుంటున్నాడు, ఒక ఇన్స్ట్రక్షన్ని దయచేస్తుంటున్నాడు, ఒక హెచ్చరికను ఇక్కడ దయచేస్తుంటున్నాడు. ఏ రీతిగా అడగాలో నేర్పుతూ ఉంటున్నాడు. ఏ రీతిగా ప్రభుని అడగాలి అంటే విశ్వాసంతో అడగాలంట. ప్రభు మీద విశ్వాసం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుని నమ్ముకోవాలి. ప్రభుని నీ సొంత రక్షకుడిగా స్వీకరించిన తర్వాత విశ్వాసంలో నువ్వు జీవిస్తున్నప్పుడు, వాక్యంలో జీవిస్తూ, ప్రార్థనలో జీవిస్తూ, ఆరాధనలో జీవిస్తూ, విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతున్నప్పుడు ఏమాత్రము సందేహింపక దేవుడు కొదువుగా ఉన్న జ్ఞానాన్ని, దేవుడు తన అద్వితీయమైన జ్ఞానం చేత నన్ను నింపుతాడు అన్న విశ్వాసంతో నువ్వు అడిగినట్టయితే తప్పకుండా దేవుడు దానిని దయచేస్తాడని
యాకోబు రాస్తూ ఉంటున్నాడు. విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. పొందుకున్నామన్న విశ్వాసంతో మనం జీవించాలి. దేవుడు ఇచ్చాడు అన్న విశ్వాసంతో మనం బ్రతకాలి. దేవుణ్ణి అడిగిన మనము, దేవుని దగ్గర నుంచి పొందుకున్న మనము తొట్టిల్లకుండా మన యొక్క పునాది ఎప్పటికీ యేసు అనే బండ మీద ఉండేటట్టు మనం చూసుకోవాలి. లోకంలో పడిపోకుండా, లోకాశలో పడిపోకుండా, జీవపు డంబంలో మనం పడిపోకుండా, శరీర కోరికలకు మనం పడిపోకుండా, విశ్వాస యాత్రలో నమ్మకంగా దేవునికి భయపడుతూ, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, యేసు అనే మార్గంలోనే ప్రయాణిస్తూ, యేసు అనే సత్యంలోనే జీవిస్తూ, యేసు అనే జీవంతో ఈ లోకంలో బ్రతుకుతూ మనం అడిగినట్టయితే దేవుడు తప్పకుండా దయచేస్తాడని యాకోబు రాస్తూ ఉంటున్నాడు. సందేహించువాడు గాలి చేత రేపపడు, ఎగిరిపడు, సముద్ర తరంగమును పోలియుండును. సముద్ర తరంగము గాలి చేత ఏ రీతిగా ఎగిసి పడుతుందో, ఏ రీతిగా తిరిగి కింద పడిపోతుందో, ఏ రీతిగా నేలమట్టమవుతుందో, అవిశ్వాసంతో జీవించేవాడు జీవితం ఆ రీతిగానే ఉంటుంది అని యాకోబు రాస్తూ ఉంటున్నాడు. విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసంతో జీవించాలి. అప్పుడు దేవుడు తన అద్వితీయమైన జ్ఞానము చేత మనల్ని నడిపిస్తూ ఉంటాడు. 7వ వచనం, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గంలో యందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. సందేహించేవాడు ప్రభు వల్ల నాకేమైనా దొరుకుతుంది అని అనుకోవద్దు అని యాకోబు రాస్తూ ఉంటున్నాడు. విశ్వాసంతో అడిగినట్టయితేనే నీకు ఇది దొరుకుతుంది. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థించలేవు. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థించినట్టయితే, విశ్వాసం లేకుండా నువ్వు జీవించినట్టయితే, దేవునికి భయపడకుండా బ్రతుకుతున్నట్టయితే దేవుని యొక్క అద్వితీయమైన జ్ఞానము నీకు దొరకదు అని యాకోబు ఈ యొక్క భాగంలో రాస్తుంటున్నాడు. కాబట్టి సందేహించకుండా, అవిశ్వాసిగా జీవించకుండా, విశ్వాసంతో జీవిస్తూ, దేవునికి భయపడుతూ, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా తన యొక్క ఆత్మీయమైన జ్ఞానము చేత, అద్వితీయమైన జ్ఞానము చేత, పైనుండి వచ్చే జ్ఞానము చేత దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడని యాకోబు తన యొక్క పత్రికలో రాస్తూ ఉంటున్నాడు. 3వ భాగం మనం చూసినట్టయితే లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం ఏం గమనిస్తుంటున్నామంటే, పైనుండి వచ్చే జ్ఞానం మనకు కలిగినప్పుడు మనం క్రీస్తును తెలుసుకుంటాం, క్రీస్తు ప్రభుని తెలుసుకుంటాం. క్రీస్తు ప్రభు ఏ రీతిగా భూలోకానికి పంపించబడ్డాడు, ఈయన ఎవరు, ఈయన దేవుని కుమారుని ఎరిగి క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరించి, క్రీస్తు ప్రభు శిలువలో కార్చిన రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచబడి దేవుని కుమారులుగా ముద్రించబడుతూ ఉంటాం. పైనుండి వచ్చే జ్ఞానము మనకు కలిగినప్పుడు క్రీస్తు ప్రభుని మనం తెలుసుకుంటూ ఉంటాం. క్రీస్తు ప్రభుని ఇంకా మనము హృదయపూర్వకంగా స్వీకరిస్తూ ఉంటామని లూకా భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. గొప్ప దేవుని జ్ఞానం ఏంటిదంటే దేవుణ్ణి తెలుసుకోవడమే, దేవుడు ఉన్నాడని విశ్వసించడమే. దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు చూసుకుంటాడు అనే సమస్తాన్ని దేవుని మీద భారం వేయడమే గొప్ప జ్ఞానానికి సూచన, గొప్ప జ్ఞానానికి ఆధారమని మనం గమనించవలసి ఉంటున్నాం. మనం చదువుకున్న భాగంని చూసినట్టయితే లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం మనం చూసినట్టయితే, దానికంటే ముందు ఆ పై భాగంలో మనం చదువుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభు 70 మందిని సువార్త పరిచర్యకు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చి సంతోషంతో, ఆనందంతో వారి యొక్క వర్క్ రిపోర్ట్ని, వారి యొక్క సువార్త పరిచర్యలో వారికి ఎదురైన గొప్ప విషయాలన్నిటినీ, వారి ద్వారా జరిగిన గొప్ప కార్యాలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభుకి తెలియజేస్తుంటున్నారు. ఆ శిష్యులు తెలియజేస్తున్నప్పుడు, వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు యేసయ్య చెప్తున్న మాటని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 21వ వచనంలో, ఆ గడియలోనే యేసు
పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. దేవుడు యేసుక్రీస్తు ప్రభుని తండ్రిని స్తుతిస్తున్న భాగాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రిని మహిమపరుస్తున్న భాగాన్ని ఇక్కడ చూస్తుంటున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ భాగంలో తండ్రిని ఇక్కడ మహిమపరుస్తున్నాడంటే, ఆ 70 మంది శిష్యులను పంపించినప్పుడు 70 మందికి దేవుని గురించి గొప్ప మర్మాలు, దేవుని గురించి అనేకమైన సత్యాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు, దేవుని యొక్క మహిమ కార్యాలు, వారి యొక్క పరిచర్యలో, వారి యొక్క సేవా పరిచర్యలో వారు చూసి వారు గతించినప్పుడు సాతాను, దయ్యాలు గడగడ వణికిపోతున్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుకి బోధించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుకి తెలియజేసినప్పుడు, ఇవన్నీ దేవుని కృపతోనే సాధ్యమైనవని దేవుడు యేసయ్య గ్రహించి తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ఇలాంటి గొప్ప విషయాలను, సాతాను శక్తులను బంధించే విషయాలను, పరిచర్యలో అద్భుత కార్యాలను చేసే విషయాలను, ఈ లోకంలో అనేకమైన జ్ఞానవంతులకు, అనేకమైన తెలియగల వారికి, ఎంతో విద్యావంతులకు వారికి మరుగు చేసి ఈ నీ బిడ్డలకు, ఈ పసిబిడ్డలకు, ఈ విద్య లేని పామరులకు నీ సేవ చేయాలని ముందుకొచ్చిన ఈ బిడ్డలకు నువ్వు జ్ఞానోదయం కలగజేసిన విధానాన్ని బట్టి, నీ యొక్క ఆత్మీయమైన జ్ఞానాన్ని వెల్లడిపరిచిన విధానాన్ని బట్టి, నీ యొక్క దైవికమైన జ్ఞానాన్ని వారి మీద కుమరించిన విధానాన్ని బట్టి, వారి సేవలో నువ్వు చేసిన అద్భుత కార్యాలను బట్టి తండ్రి, నేను సంతోషంతో అత్యానంద భరితముతో నేను స్తుతిస్తున్నానని దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు స్తుతిస్తున్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఎప్పుడు మన సేవలో అద్భుత కార్యాలు జరుగుతాయంటే ఏకాగ్రతతో, నిష్ఠతో, దేవుని మీద ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను నమ్మకంగా నిర్వహించినప్పుడు, దేవదూతలకు ఇవ్వని గొప్ప బాధ్యతలు, దేవదూతలకు ఇవ్వని గొప్ప అభిషేకాన్ని ఎన్నికలేని మనకు దేవుడు దయచేసి తన అద్వితీయమైన కృపలో, తన పరిచర్యలో సంఘాలను కాయడానికి, తాను రక్తమిచ్చి సంపాదించిన సంఘాలను పరిపాలించడానికి, కాపరత్వం చేయడానికి, ఆత్మీయతలోకి నడిపించడానికి, ఆత్మ చేత నింపడానికి ఎన్నికలేని మనల్ని దేవుడు ఏర్పరచుకొని తన యొక్క అద్వితీయమైన కృపలో మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవుని మీద ఆధారపడుతూ బ్రతకాలి. ఈ లోకంలో ఇంకా వేరే వాటి మీద ధ్యాస పెట్టుకోకుండా, వేరే వాటికి సమయం ఇవ్వకుండా, పూర్ణమైన సమయాన్ని 24 గంటలు పౌలు రాస్తూ ఉంటాడు కదా, సమయమందును అసమయమందును దేవుని కోసం ప్రయాసపడేవారుగా, సంఘాలను ఉద్ధరించడానికి ప్రయాసపడేవారుగా, సంఘాలను ఎగిరే గుంపులోకి నడిపించే విధానంలో ప్రయాసపడేవారుగా మనం ఉండాలి అని ఈ సమయంలో మనం తెలుసుకోవలసి ఉంటున్నాం. 22వ వచనంలో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరి ఎవడు ఎరగరు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచు ఉద్దేశించును వాడు తప్ప మరి ఎవడు ఎరగడని చెప్పెను. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఆ శిష్యులకు యేసయ్య చెప్తూ ఉంటున్నాడు, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడు ఎవడు తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు. తండ్రి ఎవరు కుమారుడికి తప్ప, కుమారుడు ఎవరికి బయలుపరచ ఉద్దేశించిందో వారికి తప్ప ఇంకెవరికి తెలియదంట. యేసయ్యను తెలుసుకోవాలన్నా, తండ్రిని తెలుసుకోవాలన్నా దేవుని జ్ఞానం మనకు కావాలి. ఎప్పుడైతే దేవుని మీద భయము భక్తితో జీవిస్తామో, ఎప్పుడైతే యేసయ్య మనస్సులో మనకు స్థానం కలుగుతుందో, యేసయ్య తండ్రిని గూర్చిన మర్మాలను మనకు బయలుపరచాలని ఉద్దేశిస్తే తప్ప ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకోలేము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని సేవకులారా, అద్వితీయమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అంటే యేసయ్య కృప మన మీద సమృద్ధిగా ఉండాలి.
యేసయ్య ఎవరికి బయలుపరచ ఉద్దేశించినో వారికి తప్ప తండ్రిని గూర్చిన మర్మాలు ఇంకెవరికి కూడా అర్థం చేసుకోవడానికి, ఇంకెవరు కూడా పొందుకోవడానికి వీలు కాదు అని యేసయ్య చెప్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. పరలోకంలో ఉంటున్న మర్మాలను మనం పొందుకోవాలి అంటే, తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపలు సమృద్ధిగా మనం పొందుకోవాలి అంటే, తండ్రి అయిన దేవుని నుంచి వచ్చే జ్ఞానము చేత మన సేవలో మనం నడిపించబడాలి అంటే, మన ముందుంటున్న జీవితంలో మనం నడిపించబడాలి అంటే కుమారుడు బయలుపరచ ఉద్దేశించాలి. యేసయ్య బయలుపరచాలి. యేసయ్య బయలుపరిస్తేనే మనము ఈ యొక్క విషయాలను పొందుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. అందుకే వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, నీ యొక్క పునాది యేసు అనే బండ మీద వేసుకున్నావో లేదో పరీక్షించుకో. నీ జీవితాన్ని యేసయ్య రక్తంలో కడుక్కున్నావో లేదో పరీక్షించుకో. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావో లేదో పరీక్షించుకో. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించావో లేదో పరీక్షించుకో. ఎప్పుడైతే యేసును సొంత రక్షకుడిగా అంగీకరించావో, ఎప్పుడైతే యేసును సొంత రక్షకుడిగా స్వీకరించావో, ఎప్పుడైతే యేసయ్య దేవుని కుమారుడని నువ్వు అంగీకరించావో, అప్పుడే యేసయ్య పరలోక మర్మాలు, అద్వితీయమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము మనకు బయలుపరచాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. యేసయ్య ఆజ్ఞాపిస్తాడని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 23వ వచనం, అప్పుడైనా తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యమైనవి. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతంగా వారితో చెప్పాను. ఆ శిష్యులతో మాట్లాడుతుంటున్నారు. మీరేం చూస్తున్నారో, మీరేం వింటున్నారో, మీ కన్నులు ధన్యమైనవి. ఎందుకు అంటే మీ ముందుంటున్న ప్రవక్తలు, మీ ముందుంటున్న రాజులు, మీరు చూసేవన్నీ, మీరు వినేవన్నీ చూడాలనుకున్నారు, కానీ వారు చూడలేకపోయారు. వారు మట్టిలో కలిసిపోయారు. కానీ మీరు ధన్యులు. ఎందుకంటే దేవుని కుమారుని చూస్తూ ఉంటున్నారు, దేవుని కుమారుని స్వరం వింటూ ఉంటున్నారు, దేవుని కుమారుతో సంచరిస్తూ ఉంటున్నారు, దేవుని కుమారుతో తరబీదు కాబడుతూ ఉంటున్నారు, దేవుని కుమారుడు చేత నడిపించబడుతూ ఉంటున్నారు. దేవుని కుమారుడు ద్వారా పరిచర్యలో ఉంటున్న మర్మాలను, పరలోక మర్మాలను మీరు తెలుసుకుంటున్నారు. కాబట్టి మీరు వింటున్నారు, కాబట్టి మీరు చూస్తుంటున్నారు, కాబట్టి మీ చెవులు ధన్యమైనవి అని యేసుక్రీస్తు ప్రభుల వారు రాస్తుంటున్నారు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, వింటున్న మనము ధన్యులమైన వారము. ఎందుకు అంటే వాక్యము మనకు బోధిస్తుంది. వాక్యము మరి గూఢమైన విషయాలను మనకు మరుగు చేయక మనకు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి ఈ యొక్క విషయాలను మనకు తెలియపరుస్తూ మన యొక్క ఆత్మీయ స్థితిని ఇంకా పటిష్టమే చేసుకోవడానికి, మా ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ పునాది ఇంకా యేసు అనే బండ మీద గట్టిగా వేసుకోవడానికి దేవుడు మన కృప దయచేస్తున్న విధానాన్ని బట్టి మనము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. మనం ఇంకా యేసయ్య మీద ఆధారపడి, ఇంకా తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి మనం జీవించినట్టయితే రానైన కాలంలో దేవుడు మన పరిచర్యలో కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గంభీరమైన కార్యాలు, భీకరమైన కార్యాలు తన యొక్క అద్వితీయమైన జ్ఞానము చేత, ఆ పై నుండి వచ్చే జ్ఞానము చేత దేవుడు జరిగిస్తాడు అన్న విశ్వాసంలో మనం జీవించాలి అని ఈ యొక్క భాగం చేత మనం నేర్చుకుంటూ ఉన్నాం. పై నుండి వచ్చే జ్ఞానము మనకు బయలుపడినప్పుడు మనకు యేసయ్య అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆ విడదీయరాని బంధుత్వంలోకి మనం వెళ్ళిపోతుంటాం. ఆ విడదీయరాని బంధుత్వంలోకి మనం వెళ్ళాలని మనం ఆతృత పడాలి, మనం ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టినట్టయితే, పరలోకంలో ఉన్న వాటిని వెతకడం ప్రారంభించినట్టయితే, యేసయ్య యొక్క రాజ్యాన్ని, ప్రభు యొక్క రాజ్యాన్ని, ప్రభు యొక్క నీతిని, ప్రభు యొక్క రాజ్యాన్ని వెతకడానికి మనం పూనుకున్నట్టయితే దేవుడు ఈ సమస్తమైన మర్మాల చేత మనల్ని నింపాలని ఆశపడుతుంటున్నాడు. మనమేం కోల్పోయామో దేవుడు అవన్నీ తిరిగి మనకు దయచేసి ఆ అద్వితీయమైన పరిచర్యలో మనల్ని కూడా దేవుడు గంభీరంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే మన పునాది యేసు అనే బండ మీద పటిష్టంగా వేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంటున్నాం. చివరిగా 4వ భాగంలో మనం చూసినట్టయితే
దావీదు మహారాజు రచించిన కీర్తనలు 119వ సంకీర్తన 33 నుంచి 40 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని వాక్యానికి లోబడి జీవించినప్పుడు, దేవుని వాక్యం మీద ఆనుకొని జీవించినప్పుడు, దేవుని వాక్యంలోనే జీవిస్తున్నప్పుడు పైనుండి జ్ఞానము సమృద్ధిగా కుమ్మరించబడుతుంది అన్న సత్యాలను మనం తెలుసుకుంటున్నాం. 33వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. దేవా, నీ వాక్యాన్ని, నీ ధర్మశాస్త్రాన్ని, నీ కట్టడలను, నీ ఆజ్ఞలను అనుసరించడానికి నాకు నేర్పించు తండ్రి. నీ వాక్యానికి భయపడే మనసు నాకు దయచేసయ్యా. నీ కట్టడలు అనుసరించే మార్గాన్ని నాకు బోధించు తండ్రి అని దావీదు ప్రార్థన చేస్తుంటున్నారు. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. నీ వాక్య ప్రకారం నడుచుకోవడానికి నీ బుద్ధి జ్ఞానము నాకు దయచేసయ్యా. నీ వాక్యం నుంచి తొట్టిల్లకుండా నీ వాక్యంలోనే జీవించడానికి, నీ వాక్యంలోనే బ్రతకడానికి, నీ వాక్యాన్ని నెమరువేస్తూ జీవించడానికి నీ కృప దయచేసయ్యా అని దావీదు ప్రార్థన చేస్తుంటున్నా. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుతున్నాను, దాని యందు నన్ను నడవజేయము. దేవా, నీ ఆజ్ఞలలో నుంచి నేను తొట్టిల్లకుండా నీ ఆజ్ఞలలోనే నడిచి వెళ్ళడానికి, నీ ఆజ్ఞలను పాటిస్తూ బ్రతకడానికి నీ కృప దయచేసయ్యా అని దావీదు ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకు అంటే, దేవుని వాక్యం ద్వారా జీవితం ఉన్నట్టయితే పైనుండి జ్ఞానం చేత దావీదు నింపబడతాడన్న సత్యము ఎరిగినవాడు కాబట్టి ఈ రీతిగా తండ్రికి ప్రార్థన చేస్తుంటున్నాడు. లోపము తట్టు కాక నీ శాసనంలో తట్టు నా హృదయాన్ని తిప్పు యేసయ్యా. లోపము తట్టు కాక నీ శాసనాల తట్టు నా హృదయాన్ని తిప్పు. నీ శాసనంలో నుంచి నా మనసును దూరం చేయకు తండ్రి. నీ వాక్యంలో నుంచి నా మనసును దూరం చేయకు. నీ వాక్యాలే ఎప్పుడు నా మనసులో నెమరు వేసుకోవడానికి, నీ వాక్యాలను ఎప్పుడు నా మనసులో, నా హృదయంలో ధ్యానం చేసుకోవడానికి నీ కృప దయచేయమని దావీదు ప్రార్థన చేస్తుంటున్నాను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. యేసు అనే మార్గంలో నడుస్తున్నప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ నేను తొట్టిల్లకుండా, ఆ పాపంలో పడిపోకుండా, నేత్రాశకు నా మనస్సును బంధించకుండా నీ కృప నాకు దయచేయి. తిన్నగా నీ వాక్యంలో జీవించడానికి నాయన, వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటి మీద నా మనస్సు చేయకుండా నీ బిడ్డగా బ్రతకడానికి నీ కృప దయచేయని దావీదు చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టుచున్నది. నీ సేవకుని దాన్ని స్థిరపరచము. నీ న్యాయ విధులు ఉత్తమము. నాకు భయము పుట్టించున్న నా అవమానంను కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికించము. దావీదు మహారాజు ప్రార్థన చేస్తుంటున్నారు. నీ సేవకుని స్థిరపరచము, అవమానం కొట్టివేయము. నీతిని బట్టి నన్ను బ్రతికించు. నీ వాక్యాన్ని బట్టే బ్రతికించు. నీతి కోసమే బ్రతకాలి తండ్రి. నాయన, అనీతిగా నా జీవితం ఉన్నట్టయితే తీసేసుకో. నీతి న్యాయంగా నేను జీవించినంత మట్టుకు, నీతి న్యాయంగా నేను బ్రతికినంత కాలము నన్ను బ్రతికించు తండ్రి అని దావీదు ప్రార్థన చేస్తుంటున్నాడు. నీ ఉపదేశముల చేత, నీ న్యాయ విధుల చేత, నీ న్యాయమైన తీర్పు చేత ఇప్పటి వరకు నాకు కలిగిన అవమానము, ఇప్పటి వరకు నాకు కలిగిన నింద కొట్టివేసేయి తండ్రి. నేను బ్రతకలేకపోతుంటున్నాను. నీ సేవకుని స్థిరపరచు. నీ వాక్యం చేత స్థిరపరచు. నీ వాక్యం భయం పుట్టించుచున్నా కానీ ఆ భయంలో నీ జీవించడానికి, ఆ భయముతో దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ భయము భక్తితో ఆ దేవుణ్ణి సేవించడానికి, ఆ భయము భక్తితో దేవుణ్ణి మహిమపరచడానికి నీ కృప దయచేయని దావీదు చేస్తున్న ప్రార్థన మనం చూస్తుంటున్నాం. దేవుని వాక్యంలో మనం జీవించినంత కాలము, దేవుని వాక్యం మీద మనం ఆనుకొని బ్రతికినంత కాలము, దేవుని వాక్య ప్రకారము మన జీవితాన్ని నడిపించుకుంటున్న కాలము, అప్పటి వరకు దేవుని జ్ఞానము మన మీద కుమరించబడుతూనే ఉంటుంది అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. చివరిగా యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. మన ఆలోచనలు, మన తీర్పులు, మన మాటలు, మన చూపులు, మన నడవడి, మన ప్రవర్తన, మన 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 నడక పడక, మన ధ్యానము ధ్యాస
పవిత్రంగా ఉండాలి. దేవుని జ్ఞానము చేత నింపబడినప్పుడు దేవుని జ్ఞానం పవిత్రమైనది కాబట్టి మనం పవిత్రంగా ఉంటాం. తర్వాత సమాధానకరమైంది, మృదువైనది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. దేవుని జ్ఞానం చేత నింపబడిన మనుషులకు ఉండే 7 పవిత్రమైన లక్షణాలను యాకోబు పత్రిక రాస్తూ ఉంటుంది. పవిత్రంగా జీవించడం, సమాధానంగా బ్రతకడం, మృదువైన వాడిగా జీవించడం, సులభముగా లోబడున్నది అంటే తగ్గించుకునేది, క్షమించేది, క్షమాపణ కోరేది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది. కనికరము, దయ, మంచి గుణాలు, మంచి లక్షణాలు ఇవన్నీ ఉన్నవారు దేవుని జ్ఞానం చేత నింపబడిన వారని మనము అనుకోవాలి. పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. ఎవరికైతే వేషధారణ ఉంటుందో, ఎవరైతే పక్షపాతం చేత పరిపాలన చేస్తూ ఉంటారో, ఎవరైతే అధికార దుర్వినియోగం చేస్తూ ఉంటారో వారు దేవుని జ్ఞానం చేత నడిపించబడేవారు కాదు అని యాకోబు పత్రిక రాస్తుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని సేవకులారా, మన జీవితాలు పవిత్రంగా ఉంచుకోవాలి, మన జీవితాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మంచి ఫలాలను ఫలించే జీవితం కలిగి జీవించాలి, కనికరము, దయ, దాక్షిణ్యం కలిగి జీవించాలి, సులభముగా లోబడే మనస్సు, క్షమించే మనస్సు, క్షమాపణ కోరే మనస్సు అయి ఉండాలి. వేషధారమైన జీవితాన్ని విడిచిపెట్టి, పక్షపాతమైన జీవితాన్ని విడిచిపెట్టి అందరినీ సమానంగా చూస్తూ దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా మనం జీవించాలి అని ఈ సమయంలో దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. మంచి చెడులను తెలుసుకునే దేవుని జ్ఞానము, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు విజయ బాటలో నడిపించే దేవుని జ్ఞానము, క్రీస్తును సమృద్ధిగా తెలుసుకునే దేవుని జ్ఞానము, వాక్యం మీద ఆధారపడుతూ ఆ ద్వితీయమైన జ్ఞానాన్ని సంపాదించుకునే కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజా, నాయన ఈ యొక్క సమయంలో నీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకు స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అనేక మందికి నీ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం, మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం. పైనుండి వచ్చే జ్ఞానము చేత నీ బిడ్డలను, ప్రవక్తలను, రాజులను, నాయన సేవకులను, నాయన నాయకులను, అనేక మందిని, అపోస్తలులను నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. సొలొమోను మహారాజుకి మంచి జ్ఞానం ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. అలాంటి జ్ఞాని ఇప్పటివరకు పుట్టలేదు, ఇక పుట్టకూడని నీ వాక్యం ద్వారా మేము విన్నాం తండ్రి. నీకు స్తోత్రం గొప్ప దేవుడా నాయన. మరి మంచి చెడులను తెలుసుకునేది దేవుని జ్ఞానం ద్వారా అని మేము విన్నాం యేసయ్య. సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు విజయ బాటలో నడిపించేది నీ జ్ఞానమే అని విన్నాం తండ్రి. నాయన యేసుక్రీస్తు ప్రభుల వారిని సంపూర్ణంగా ఎరగాలి అంటే నీ జ్ఞానం కావాలి అని తెలుసుకున్నాం తండ్రి. వాక్యం మీద ఆధారపడి జీవించినప్పుడే, వాక్యంలో బ్రతికినప్పుడే, వాక్యంలో జీవిస్తున్నప్పుడే, లోకాన్ని విడిచిపెట్టినప్పుడే నాయన నీ యొక్క జ్ఞానాన్ని సమృద్ధిగా సంపాదించుకుంటామని నీ వాక్యాన్ని విన్నాం తండ్రి. మీకు స్తోత్రం. దేవుని జ్ఞానం చేత నింపబడిన వారు పరిశుద్ధంగా జీవించాలని, కనికరంతో జీవించాలని, మంచి ఫలాలు ఇచ్చే వారిగా జీవించాలని, సులభంగా లోబడే వారిగా ఉండాలని, క్షమించే గుణము, క్షమాపణ చెప్పే గుణము కలిగి జీవించాలని నాయన. అదే రీతిగా వేషధారమైన జీవితాన్ని విడిచిపెట్టి, పక్షపాతంతో కూడుకున్న పరిపాలన విడిచిపెట్టి, న్యాయబద్ధమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలని నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. నీ వాక్యం చేత హెచ్చరించబడ్డ మేము రానైతున్న కాలంలో మాకప్పగించిన సేవాపులంలో నమ్మకంగా, నీతి న్యాయంగా, నిష్పక్షపాతంగా వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి నీకు భయపడుతూ, నీకు వణుకుతూ, నీ వాక్యంలో గట్టి పునాది వేసుకుని పైనున్న వాటి మీదనే మనసు ఉంచి పైనున్న వాటిని వెతికే వారిగా,
భూలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి గొప్ప దేవుడా యేసు అనే మార్గంలో నడవడానికి నీ కృప సమృద్ధిగా మా అందరికీ దయచేయమని, నీ యొక్క జ్ఞానము చేత మా అందరినీ నింపి రానైతున్న కాలంలో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయిన మీ వైపు చూస్తూ మా ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో సహనంతో ఆ గురి యొద్దకే పరిగెత్తడానికి నీ కృప సమృద్ధిగా దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమెన్.